ఆ, ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును ఆ, 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 ఆ. చాలు చాలు చాలు. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ సేవకుడైన నన్ను మీరు నిలబెట్టుకున్నందుకై స్తోత్రాలు. అల్పుడను అయోగ్యుడను, ఏ యోగ్యత నాకు లేదు ప్రభా. నన్ను మీ శిలువ చాటున మరుగుపరచండి. మీ సేవకుని ముఖాంతరములో నుండి తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారితో మీరు మాట్లాడండి. నా సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాదు ప్రభా. మీరే నాలో ఉండి నాతో ఉండి మాట్లాడమని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడే ప్రతి మాట అగ్ని వంటిదని మేము నమ్ముతూ ఉన్నాం. ఆ అగ్ని వంటి ప్రతి మాట మా హృదయాలలో జొరబడును గాక. మా తండ్రి ప్రతి విధమైన రాతి గుండె మాంసపు గుండెగా మార్చబడును గాక. మీ మాట మా హృదయం అనే పలక మీద మేము రాసుకుందుము గాక. తండ్రి సహాయము చేయండి. వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేయండి. దుష్టుడు ఈ మాటలు ఎత్తుకొని పోకుండగా మా హృదయంలో భద్రపరుచుకొని తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా జీవితాలలో తండ్రి ఈ మాటను తండ్రి అనుసరించుకొని ఈ మాటల అనుసారంగా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొందుముగాక. చెబుతున్న నాకు కూడా ఈ మాటల అనుసారంగా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొందునుగాక. కృపచేత నింపమని కోరుకుంటూ మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై స్తోత్రాలు. మీ సన్నిధి మాతో కూడా ఉన్నందుకై స్తోత్రాలు. స్తోత్రం, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మీ సన్నిధి మాతో కూడా ఉన్నందుకై స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మందిరం అంతా నీ మహిమ చేత కప్పినందుకై స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయానికే స్తోత్రం అయ్యా. ప్రతి వారి తండ్రి హృదయములో ఉన్న బాధల నుంచి విడిపిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు, నెమ్మదినిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. రిబా షబాలా తురాలా కథ రబా రిఖాటా తలమలా తురాలా కథ రబా షబారాంద రిబరో. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము చెల్లిస్తూ తండ్రి స్తోత్రము చెల్లిస్తూ ఓ పరిశుద్ధాత్ముడా స్తోత్రము చెల్లిస్తున్నాను, స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. రిఖాటా రబా షబాలా తురాలా కథ రబాబా. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రము చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన మహిమ, ఆయన సన్నిధి మనతో ఉంది. మనం ఒంటరి వారం కాదు. ఇక్కడ కూర్చున్న వారు కూడా ఎవ్వరు కూడా ఒంటరి వారు కాదు. దేవుని సన్నిధి మనతో ఉంది. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన విడువడు, ఎడబాయిని దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పాల్గొన్న వారి జీవితాలలో ప్రభు ఒక గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఊహకందని కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. సమస్తము మీకు మాత్రమే మహిమ కలుగును గాక అని పలుకుతున్నాను యేసయ్య. మీకు మాత్రమే ఘనత కలుగును గాక యేసయ్య. మనుషులమైన మాకు కాదు తండ్రి. యేసయ్య మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే బబులోను దేశపు రాజు, ఆ రాజు యెరూషలేము అనే ప్రాంతం మీద దండెత్తినాడు. ఆ దండెత్తి ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా తన స్వాధీనంలోకి ఉంచుకొని, ఆ దేశం మీద దండెత్తి స్వాధీనంలో ఉంచుకొని, ఆ ప్రాంతంలో ఉన్న బంగారము, వెండి, ఆ ప్రాంతంలో ఉన్న సమస్తాన్ని ఆయన ఏం చేసినాడంటే దోచుకొని తన దేశానికి వచ్చినాడు. అలా వచ్చేటప్పుడు రాజ్యవంశములలో ఆ యెరూషలేము అనంటే దేవుని పిల్లలు ఉన్న ఊరు, దేవుని పిల్లలు ఉన్న ఊరు. ఆ యెరూషలేములో ఉన్న ఆ రాజ్యములో ఉన్న మంచి రాజ్యవంశంలో ఉన్న మంచి వారిని ఆయన తన రాజ్యానికి తీసుకొని వచ్చినాడు, తన దేశానికి తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చి ఒక నపుంసకుల అధిపతి అష్పారాజు అనే ఒక వ్యక్తి, ఆ నపుంసకుల అధిపతిని పిలిచి, ఆ అధికారిని పిలిచి, ఈ రాజు బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు, ఈ రాజు పిలిచి, ఇదిగో బాబు అష్పానాజు, మనము యూదా దేశమునకు వెళ్ళి ఆ యెరూషలేము పిల్లలు, ఆ ప్రాంతంలో ఉన్న వారిని అంతా దండెత్తి
దాని మీద యుద్ధం ప్రకటించి దాన్ని గెలిచి అందులో ఉన్న బంగారము, అందులో ఉన్న వస్తువులను, అందులో ఉన్న మనుషులను పట్టుకొని వచ్చినాం కదా. పట్టుకొని వచ్చినాం రాజా. అందులో ఆ మనుషులలో ఏ లోపము లేని వారిని, ఎవరినంట, ఏ లోపము లేని వారిని చూసి నువ్వు కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ బబులోను దేశపు విద్య, ఈ బబులోను దేశపు సకల విద్యలు వాళ్ళకు ఒక 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వడానికి ఏ లోపము లేని వారిని నువ్వు సెలెక్ట్ చేయమని చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే లోపము. ఏందంట అంశము? లోపము. ఒక సామాన్యమైన రాజు, ఒక దేశపు రాజు ఒక అధికారిని పిలిచి, కొంతమందిని పిలిచి, ఇదిగో ఈ గుంపులో లోపము ఉన్న వారిని పక్కకు పెట్టేసాయి, లోపము లేని వారిని నువ్వు సెలెక్ట్ చేసి ఈ రాజ్యములో సకల విద్యలు నువ్వు నేర్పించు అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక రాజే లోపముందా లేదా అని మనుషులలో చూస్తూ ఉన్నప్పుడు, ఆ పరలోకమందున రాజు నిన్ను నన్ను ప్రాణము పెట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన రాజు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు అనే రాజు, ఆ గొప్ప రాజు నీలో నాలో కూడా లోపము లేని వాడిగా మనను చూడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు లోపం అంటే ఏమి అని మనం గమనిస్తే, లోపం అంటే లోటు. ఏందంట? లోపం అంటే లోటు, కొరత, అసంతృప్తి. అర్థమైందన్న మాటలు? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. లోపం అంటే లోటు. ఉదాహరణకు ఒక ఫంక్షన్కి వెళ్ళినాం అనుకోండి, 2 వ్యక్తులు వెళ్ళినాం అనుకోండి. అరే ఫంక్షన్ అయితే, మేము ఒక ఫంక్షన్కి పోయినాం, మొన్న ఒక బర్త్డే కూడికకి పోయినాం. రాత్రి 11 అయింది బర్త్డే. అన్నీ పెట్టినారు, పాపం బిర్యానీ పెట్టినారు, తెల్లన్నం పెట్టినారు, సాంబార్ పెట్టినారు, అన్నీ పెట్టినారు. స్వీట్ కాడికి వచ్చేటానికి ఒక రవ్వ కేసరి పెట్టినారు. అదన్నా స్వీట్ లాగా ఉంది అని అంటే దాంట్లో సగము స్వీటే లేదు, సగం ఉంది. మేము అప్పుడు అనుకున్నాము, వేరే వ్యక్తులతో అనుకున్నాము, అంత మంచిగా చేసినాడు, ఏసీ హాల్లో చేసినాడు, మంచిగా చేసినాడు, చాలామంది వచ్చినారు, ఏసీ హాల్ చేసినారు, ఉడకబెట్టకుండా మంచి చల్లగా ఉంది, మంచి భోజనం పెట్టినారు, మంచి ఆహారం ఉంది. ఈ స్వీట్ ఒక్కటి మంచిగా ఉంటే దీనికన్నా డబల్ కా మీట పెట్టింటే బాగుంటుండే కదా, ఈ లోటు ఒక్కటి పోయింటే బాగుంటుండే కదా అనిపించింది. అంటే లోపము. ఉదాహరణకు ఒక పెళ్లి చూపులకు పోయినాం అనుకోండి. పెళ్లి చూపులకు ఒక వ్యక్తి పోయిన తర్వాత, ఇప్పుడు కాదులేండి, అప్పుడున్న కాలంలో అమ్మాయిని పెళ్లి చూపుల దగ్గరికి వెళ్తే పెళ్లి చూపులు నడుసమ్మా అని చెప్పి నడిపిస్తారు. ఎందుకనంటే కాళ్ళలో ఏమో లోటు ఉందేమో అని, లోపం ఉందేమో అని. కావాలని టీ అమ్మ, ఇగో ఈ గ్లాస్ తీసుకోమని పిలుస్తారు. ఎందుకంటే సూపులో ఏమైనా లోపు ఉందేమో అని. దగ్గర సూపు కానీ దూరం సూపు కానీ లోపు ఉందేమో, మెల్ల కన్ను ఉందేమో. ఒకసారి పాడమ్మా, ఏం పేరమ్మా అని అడుగుతారు. ఎందుకంటే మాటలలో ఏమైనా లోపం ఉందేమో అని. ఇవన్నీ టెస్టింగ్లు దేనికోసం అంటే లోపం ఉందో లేదో తెలుసుకోవడానికి. అదే విధంగా ఆ నెబుకద్నెజర్ రాజు ఆ నపుంసకుల అధిపతిని పిలిచి, ఇదిగో కొంతమంది గుంపు ఉన్నారు కదా, ఈ గుంపులో లోపమున్న వారిని పక్కకు పెట్టి లోపము లేని వారిని సెలెక్ట్ చేయి. లోపము లేని వారిని సెలెక్ట్ చేసి వీళ్ళకు 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇయ్యి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల పుస్తకము 2వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. సామెతల పుస్తకము 2వ అధ్యాయము 21వ వచనం. యథార్థవంతులు లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. ఆమేన్, హల్లెలూయా. సామెతల పుస్తకములో పరిశుద్ధాత్ముడు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే లోపము లేని వారు దానిలో నివసించుదురు. ఎందులో? ఆ దేశములో నివసిస్తారు. ఏ దేశములో? ఇదిగో పరలోకమనే ఆ మహాపట్టణములో లోపము లేని వారు నివసిస్తారు. మరి నీకు నాకు లోపముందా? లోపం అంటే కుంటోడు, గుడ్డోడు, కళ్ళు లేనోడు అని కాదు. ఇప్పుడు మనం చెప్పే ప్రతి మాట ఆత్మీయ సత్యం. ఆత్మీయంగా నీ ఆత్మీయ జీవితము ఎదిగింపబడనీయకుండా నువ్వు ఏ లోపమైతే కలిగి ఉన్నావో
ఆ లోపాలు నిన్ను పరలోక రాజ్యములో తీసుకొని వెళ్ళదు. వాక్యము సూటిగా సేటగా సెలవిస్తుంది, లోపము లేని వారే దానిలో నివసిస్తారు, నిలిచి ఉంటారు. శారీరకపరమైన లోపాలు చాలా ఉంటాయి. శారీరకపరమైన లోపాలు చాలా ఉంటాయి. ఒకనికి పన్ను ఇట్లా ఉంటుంది, ముక్కు ఇట్లా ఉంటుంది, ముక్కు లా ఉంటుంది, బక్కగా ఉంటారు, రా ఉంటారు, ఎంటికలు తెల్లగా ఉంటాయి, కొన్ని ఉంటాయి. శారీరకమైన లోపాలు ఉంటాయి. ఈ లోపాల గురించి ప్రభు మనల్ని అడుగుతలేడు. ఈ లోపాల గురించి ప్రభు నొక్కి చెప్పడం లేదు. అయితే ఆత్మానుసారమైన లోపాల గురించి మాత్రమే ఇక్కడ నేను పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆత్మానుసారమైన లోపాలు ఉంటాయి. లోపము లేనివాడు ఎవడు లేడు ఈ లోకంలో. ప్రతి వానికి ఏదో ఒక లోపం ఉంటుంది, ప్రతి వానికి ఏదో ఒక లోటు ఉంటుంది. మనం అనుకుంటుంటాం, ఇదిగో ఈ వ్యక్తి మందిరానికి మంచిగా వస్తూ ఉన్నాడే, ప్రతి ఆదివారము క్రమంగా మందిరానికి వస్తూ ఉన్నాడు, ప్రతి శనివారము క్రమంగా మందిరానికి వస్తూ ఉన్నాడు, ప్రతి వారం ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాడు, సేవకునికి సహకారంగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇతనిలో ఒక లోపం ఉంది. ఏ లోపము? కోపం అనే లోపం. ఏం లోపము? ప్రేమించలేని ఒక లోపం. ఏం లోపము? కసురుకుంటాడు, లోపం. ఏం లోపము? చెప్పిన మాట వినడు, లోపం. ఏమి లోపము? తను చెప్పిందే సత్యం అనుకుంటాడు. అంటే అది ఒక సామెత ఉంది, పట్టుకునేది అదే కుందేలు ఆయన పట్టుకునేది 3 కాళ్ళే. ఏది సామెత అది? తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళే అని అంటాడు. ఇది లోపం. మన మాట వినడు. కొంతమందిలో ఇవి ఉంటాయి లోపాలు, కొంతమందిలో ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ పరలోక రాజ్యం అనే మహాపట్టణంలో, ఆ 12 గుమ్మముల మహాపట్టణములో, ఆ ఆకలి దప్పులు లేని రాజ్యములో, ఆ మహిమ కలిగిన రాజ్యములో నీవు నేను అడుగు పెట్టాలి అని అన్నా. ఆ మహారాజు ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నీవు నేను నిలవబడాలి అని అన్నా. ఇదిగో లోపము లేని వారిగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ లోటు ఉండకూడదు, ఏ లోటు ఉండకూడదు. ఒక పెళ్లి కూతురిని తయారు చేసినారంట ఒక ఇంటిలో. పెళ్లి కూతురిని తయారు చేసి అబ్బా ఎంత మంచిగా తయారైనావు, నగలు పెట్టినాం, మంచి స్కార్ప్ వేసినాం, మంచి అన్నీ మంచిగా ఉన్నాయి, ఒక్కటి లోటు ఉంది అబ్బా అని అన్నారంట. ఏమి లోటు అని అంటే, ఒక ఆమె వెంటనే ఒక కంటికి ఉన్న కాటికను తీసి బుగ్గకు పెట్టిందంట సుక్క. ఇదే లోటు అనేదంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయతలో కూడా లోటులు ఉన్నాయమ్మా. మన ఆత్మీయతలో కూడా లోటులు ఉన్నాయి. మనం అనుకుంటుంటాం మనం చేసే భక్తి సరి అయిందే. ఆది అపోస్తుల పునాదుల మీద నీవు నేను కట్టబడుతున్నాం, సంఘములో సహవాసములో అంటు కట్టబడుతూ ఉన్నాం, మంచిదే. కానీ నీ ఆధ్యాత్మికమైన జీవితం లోటు ఉందా లేదా? లోపం ఉందా లేదా? నీ ఆధ్యాత్మికమైన జీవితం సంతృప్తి కలిగి ఉందా, అసంతృప్తి ఉందా? 100కి 100% నీ ఆధ్యాత్మికమైన జీవితం ఫిల్గా ఉందా? ఉదాహరణకు మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే 100కి 100% అయితేనే ఆ పిన్ను తీస్తాం. 70% 80% ఉంటే తీయం. ఎందుకు తీస్తున్నావు? 100% చేయి, ఫుల్ చేయి అని అంటాం. సంతృప్తి చేయి, సంపూర్తిగా చేయి అని అంటాం. మరి నీ ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితంలో లోపాలు ఉన్నాయా? అసంతృప్తిగా ఉందా? ఒక్కసారి మనం సరి చేసుకోవాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్ముడు హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నాడంటే, కాలాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, కాలాలు సమయాలు బాగలేవు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నాం. వెళుతూ ఉన్నవాడు ఎప్పుడు ఏం పడిపోతామో, కుప్పగూలిపోతామో తెలియని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. మన ప్రాణము, మన స్థితిగతులు, మన ఆయుష్ మన చేతిలో లేదు. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే, గొంతులో ప్రాణం ఉన్నప్పుడే మనలో ఉన్న లోపాలన్నీ కూడా సరి చేసుకోవాలా, మనలో ఉన్న లోటుపాటులు సరి చేసుకోవాలా, మనలో ఉన్న అసంతృప్తులన్నీ కూడా సరి చేసుకొని సంతృప్తి కలిగి మనము జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుని మన ఆత్మీయ జీవితము ఆయన చూసినప్పుడు సంతృప్తి కలిగినట్లుగా ఉండాలా. పరమగీతంలో ఉంటుంది, నేను నిన్ను చూడవచ్చి తిని అప్పుడు నీవు నాకు ఇష్టము పుట్టించు దానివిగా మార్చబడ్డావు. ఆ పరలోకమందున నజరేయుడైన యేసు పెళ్లి కుమారుడిగా, పెళ్లి కుమార్తెగా సంఘాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఎలా ప్రాయం ఉందంట? ఇష్టము పుట్టేటట్లు ఉందంట. అసహించుకునేటట్లు వద్దు.
కొంతమంది ఆత్మీయ జీవితం చూస్తే అసహించుకునేటట్లు ఉంటుంది. బయటికి ఒకటి చేస్తుంటాం, లోపల ఒకళ్ళకి చేస్తుంటూ ఉంటాం. బయటికి ఒక ప్రవర్తన ఉంటుంది, లోపల ఇంకొక ప్రవర్తన ఉంటుంది. ఇది ఇష్టము పుట్టించేది కాదు. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే తెలుసా, నా ప్రాణేశ్వరి, నా ప్రియురాల అని చెప్పి ఇష్టము పుట్టాలంట మన మీద. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టం కలిగిన ఉన్నారనుకోండి, ఆ పెళ్లి కుమార్తెని చూసిన వెంటనే ఆయనకి ఏం కలుగుతుంది? ఇష్టం పుడుతుంది, సంతోషం పుడుతుంది, ఇష్టం పుడుతుంది. అబ్బా, నాకు నచ్చిన నా కలల రాణి నేను పెళ్లి చేసుకుంటున్నా అని ఈయన, నా కలల రాజా అని పెళ్లి చేసుకుంటున్నా అని ఆమె అని ఇష్టం పుట్టినంతగా ఇష్టం పుడతారు. కొన్ని పెళ్ళిళ్ళు చూస్తే సంతోషమే ఉండదు. మొన్న మా తమ్ముడు బాలాజీ పెళ్లి చూసిన, ఇద్దరు ఇష్టం పుట్టినంతగా సంతోషంగా ఉన్నారు, మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఆ స్టేజ్ మీద సంతోషంగా ఉన్నారు. ఇంకొక పెళ్లి చూసిన, ఇట్టనే పెట్టినారు మురుసుకొని, ఒరే నవ్వురా, ఇట్టనే పెట్టినారు. చెప్పమ్మ పాస్టర్ అంటున్నాడు, అవి వలకిస్తారు కదా, అవేంటివి అవి ప్రమాణాలు వలకిస్తారు కదా, నీకు ఇష్టమేనా అంటే ఆ పాస్టర్ ఆశ్చర్యపోయినాడు. నిజం సత్యం చెప్తున్నా, ఇది పెళ్ళి స్టార్ ఫంక్షన్ అలా జరిగింది. ఆ పాస్టర్ ఆశ్చర్యపోయి, ఇంతకి ఇష్టమేనా అమ్మా, తల్లిదండ్రులారా ఇష్టమేనా ఈమెకి అని అడుగుతాను. చెప్పమ్మా ఇష్టమేనా అన్నట్టు, కొంతమంది అట్లా ఉంటారు. అట్లా ఉండకూడదండి. మన వరుడు వచ్చినప్పుడు, మన ప్రాణప్రియుడు వచ్చినప్పుడు నిన్ను నన్ను చూస్తే ఇష్టము పుట్టి ముద్దాడేవారిగా, ఇష్టము పుట్టి కౌగిలించుకునేవాడిగా మనం ఉందుముగాక. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు ఉంటాము? సంతృప్తి, కంప్లీట్గా నీవు 100కి 100% ఆత్మీయతలో సంతృప్తి కలిగి ఫిలప్ అయి ఉంటేనే ఉంటాం. ప్రార్థనలో, వాక్యములో, దేవుని స్తుతించే విషయములో, దేవుని ప్రేమించే విషయములో, అన్ని విషయాలలో 100కి 100% సంతృప్తిగా, యేసయ్యకు సంతృప్తి కలిగిన వాడిగా ఉంటేనే ఆయన మనను చూసి ఇష్టపడతాడట. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్ళేటప్పుడు పరలోకమందున తండ్రి ఆ ఇశ్రాయేలు ప్రజల గోత్రంలో ఉన్న వారందరికీ ఒకటి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమన్నా ఆజ్ఞ అంటే, ఇదిగో బాబు, మీరు ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి బయటికి వచ్చినారు కదా, ఇదిగో మిమ్మల్ని క్షేమముగా తీసుకొని వచ్చినాను కదా, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి క్షేమముగా నడిపిస్తున్నాను కదా, ఏ లోటు లేకుండా మిమ్మల్ని నడిపిస్తున్నా కదా, అరణ్యములో ఇదిగో ఎడారిలో నీళ్లను ప్రవహింపజేసినా కదా, ఇదిగో ఆకాశ పక్షులను దింపి మీకు మాంసమునిచ్చినా కదా, అయితే మీరు ఏం చేయాలో తెలుసా, ఇదిగో మీ పశువులలో మీలో ప్రతి తొలిచూలు బిడ్డను నాకు ఇవ్వండి, ప్రతి తొలిచూలు బిడ్డను నా దగ్గరికి తీసుకొని రండి, నాకు ఇవ్వండి. మనుషులలో ప్రతి తొలిచూలును, పశువులలో ప్రతి తొలిచూలు బిడ్డను నాకు ఇవ్వండి అని ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞ ఇస్తూ 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 ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో పశువులలో, జంతువులలో, పశువులలో పుట్టే ప్రతి తొలిచూలు లోపము ఉన్నది అయితే నాకు వద్దు, పక్కకు పడేసాను. ఆమేన్ హల్లెలూయా. లోపము ఉన్నదైతే అంటే బాహ్యపరంగా అది కుంటిదైనా, అది గుడ్డిదైనా, అది కాలు లేనిదైనా, అది ఎదగలేనిదైనా, అది ఎదగలేని పరిస్థితుల మధ్యలో ఉన్నా నా దగ్గరికి తీసుకొని రావద్దు, దాన్ని పక్కకు పడేయి, దాని బదులు ఇంకోటి తీసుకొని రా. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా అని దేవాది దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చదువుకుందాం ఆ మాట. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 21వ వచనం. దానిలో లోపము అనగా దానికి గుడితనమైన మరి ఏ లోపము ఉన్నా సరే నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపొద్దు, పక్కకు పడేసాయి. నువ్వు నాకు తీసుకొని వచ్చే ప్రతి ప్రతిష్టార్పణ ఎలాగుండాలి తెలుసా, లోపము లేనిదిగా ఉండాలా, లోటు ఉండకూడదు. 100కి 100% ఫుల్ఫిల్ కావాలా, అది 100కి 100% దాని అవయవాలు, దాని స్థితిగతులు అన్నీ కూడా, దాని ఎదుగుదల మంచిగా ఉండాలా, అలాంటిదే నా దగ్గరికి తీసుకొని రా అని శరీర సంబంధమైన ఆ అర్పణ గురించి ప్రభు చెబుతూ ఉన్నాడు. అయితే కొత్త నిబంధనకు వచ్చేటానికి ఈ ఆత్మ సంబంధమైన అర్పణను ప్రభు అంటూ ఉన్నాడు, నీవు అసంతృప్తి, నీలో ఏ లోటు ఉండకూడదు, నీ ఆత్మీయ జీవితంలో ఏ లోటు ఉండకూడదు. వాక్యం బాగానే చదువుతాడండి,
పాటలు బాగానే పాడతాడండి, కానీ ప్రార్థన అంటే కూర్చోడండి. దేవుని స్తుతిస్తాడండి, మంచి గానం ఉందండి, మంచి స్వరం ఉందండి, కానీ ప్రార్థన అంటే మాత్రం రాడండి. ఇది లోటు, ఇది ఉండకూడదు. ఇది 100, ఇది ఈ లోటు ఉంటే నువ్వు 100% నువ్వు ఫిలప్ అయినట్లు కాదు. పర్ఫెక్షన్లోనికి రావు, పరిపూర్ణతలోనికి రావు. అన్నీ ఉండాలా. దేవుని స్తుతించేది ఉండాలా, ప్రార్థన ఉండాలా, వాక్యం ఉండాలా, దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండాలా. ప్రార్థనలు ఉన్నాయండి, ఆదివారం భక్తులు మంచిగా వస్తారండి, కానీ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు మాత్రం రారండి. ఇదొక లోటు. శనివారం ఆత్మకూడికకు రారండి, ఇదొక లోటు. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలకు రారండి, ఇదొక లోటు. ఈ లోటు ఉండకూడదు. నీవు నేను చేసే ప్రతి భక్తి, నీవు నేను నడిపించే ప్రతి ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి తెలుసా? పర్ఫెక్షన్లోనికి, పరిపూర్ణత చెందాలా. ఆమెన్ హల్లెలూయా. సంపూర్ణత రావాలా. ఆమెన్ హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్ముడు నీ నుంచి నా నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి రాజు గమనించి 120 మందికి పైగా ఆ వ్యక్తిని అధిపతిగా పెట్టినాడంట. అందరికీ పైగా ఆ వ్యక్తిని అధిపతి పెట్టి, ఇదిగో మీరు ఏమి చేయాలనుకున్నా, మీరు ఏమి చేయాలనుకున్నా మొదటగా మీరు చేసేదంతా కూడా ఈ దానియేలుకు వచ్చి చెప్పండి, ఈ దానియేలుకు వచ్చి లెక్క చెప్పండి. డబ్బుల విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఏదైనా సరే ఈ దానియేలుకు వచ్చి లెక్క చెప్పండి అని చెప్పి రాజు ఆ యూదా దేశం నుంచి, యెరూషలేము నుంచి తీసుకొని వచ్చిన ఆ దానియేలును ఆ బబులోను సమస్తాధిపతుల మీద, ఆ అధిపతుల మీద హెచ్చించి ఆయనను ఒక ప్రధానిగా నిలబెట్టినాడు. వీళ్ళు అనుకున్నారంట, ఈ 120 మంది ఇదిగో ఎక్కడి నుంచో వచ్చినట్టు వీడు, మన ఊరు కాదు, మన క్యాస్ట్ కాదు, మన కులము కాదు, మన ఓడు కాదు, ఎక్కడి నుంచో వచ్చినాడు వీడు, వీడిని మన మీద పెట్టినాడు రాజు, అన్నీ మనకి చెప్పినట్టు చేయాలనా అని చెప్పి ఆ వ్యక్తిలో లోపమును కనుగొంటూ ఉన్నారంట. ఆమెన్ హల్లెలూయా. ఏదైనా తప్పు చేస్తాడేమో చూద్దాం. సేవకులు ఏదైనా సంఘంలో విశ్వాసులను ఎవరినైనా అందరికన్నా ఎక్కువగా ప్రేమించి అందరికన్నా ఎక్కువగా దగ్గర ఇస్తే, మొన్న వచ్చినాడు, ఇప్పుడు అన్న అంటే తిరుగుతున్నాడు. ఫస్ట్ నుంచి వచ్చినాం మేము, ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నాం, మమ్మల్ని ప్రేమించాడు, కానీ ఈ మంచి చూద్దాంలే, ఎన్ని రోజులు పోతాడు, చూద్దాం ఏదైనా తప్పు దొరకదా అన్న ఎదుట పెట్టకు మామ అని చెప్పి తప్పుని పసిగట్టాలని తప్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక మంచి మాట చదువుదాం. ఆ మాట దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 5వ వచనం. దానియేలు పుస్తకము 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు, ఇదిగో ఆ దానియేలులో మనం లోపము కనుగొనలేము. ఆయన చాలా స్ట్రిక్ట్, ఎక్కడ లోపము కనగలేము మనం. పరిపాలించే స్థితిగతుల విషయంలోనేమి, పనిచేసే విషయంలోనేమి, దేవుని విషయంలోనేమి, ప్రార్థన విషయంలోనేమి, దేవునికి ప్రతిరోజు ముమ్మారు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే విషయంలోనేమి, రాజు మాట వినే విషయంలోనేమి, రాజుకు అప్పజెప్పే లెక్క విషయంలోనేమి, డబ్బుల విషయంలోనేమి, ప్రతి రూపాయి విషయంలో, ప్రతి పనిలో ఆయన చాలా స్ట్రిక్ట్. లోపము మనము కనుగొనలేము. ఈరోజు మనం అందరం ఉన్నాం. మీలో లోపము కనుగొనగలమా కనుగొనలేమా అని అంటే మనము ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి వారిలో ఇక్కడ నిలబడిన నాలో అదేం లోపలికి వస్తుంది, వేసుకుందామా ఇట్లా, ఏదో మటన్ ఏమైనా చికెన్ ఏమైనా చేసుకో, మాట అర్పించుకోవడానికి వస్తున్నట్టుంది అది. యేసునామమున ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఎక్కడ దాకున్నాం? లోపము కనుగొనలమా అని అంటే చాలా కనుగొంటాం. చాలా లోటుపాట్లు ఉంటాయి మన దగ్గర, చాలా లోపాలు ఉంటాయి మన దగ్గర. ఒకటా రెండా, ఒక రాసుకుంటే బాడెంత ఉంటుంది. ఎన్ని మూరలు ఉంటే మనం ఎన్ని మూరలు ఉంటే అన్ని మూరల లోపాలు ఉంటాయి. కానీ ఈ దానియేలును కనుగొంటూ ఉన్నారంట. 120 మంది పరిశీలిస్తున్నారంట. ఎక్కడ తప్పు పట్టుకుందాం అని చెప్పి ఎక్కడ కూడా తప్పు పట్టుకోలేకపోతూ ఉన్నారంట. ఆయన లోపము లేనివాడు,
అని ఈ 120 మంది సర్టిఫై చేస్తూ ఉన్నారు. దేవుని విషయంలో కూడా లోపము లేనివాడు. ఆయన సమయం ఏ సమయం అయితే దేవుని కొరకు పెట్టుకున్నాడో ఆ సమయమందు రోజుకు ముమ్మారు ఉదయము మధ్యాహ్నము సాయంకాలం యెరూషలేము పట్టణము వైపు చేతులు జాపి చేతులెత్తి ఆయన ముఖము పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మరి ఈరోజు నీవు నాలో ఏ లోపాలున్నాయి? ఏ లోపాలున్నాయి? ఒక మనిషి ఎదగపోవడానికి కారణం, ఒక మనిషి ఆశీర్వదింపబడకపోవడానికి కారణం, ఒక మనిషి ఆశీర్వాదాలు తవ్వి చూడకపోవడానికి కారణం ఏం తెలుసా? లోపం. శరీరపరమైన లోపం కాదు, ఆత్మానుసారమైన లోపం. నీలో ఏ లోటు ఉందో, ఏ లోపం ఉందో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ఈ మధ్యాహ్నకాల సమయమందు ఈ ఆదివారపు ఆరాధనలో నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే లోపము లేని వాడిగా మనం ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారిలో లోపాలుంటాయి. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఆ లోపాలను సరి చేసుకోవాలా. ఆ లోపాలను సరి చేసుకోవాలా. సరి చేసుకోకుండా, ఆ లోటుపాట్లను సరి చేసుకోకుండా అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినావు అనుకో, నీవు ఆ పరదేశిలో, ఆ దేశంలో నీవు నిలబడలేవు, నివసించలేవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. అందరు మోకాళ్ళ మీదకి రండి, నేను చెప్తా. మీరు వదిలేమ్మా, మీరు అట్లనే కూర్చోండి. మీరు పైన కూర్చోండి, ఏం కదమ్మా, కూర్చోండి. మీరు అట్లనే కూర్చోండి. అందరు మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు మాత్రం, పిల్లల్ని వేసుకున్న వాళ్ళు మాత్రం అట్లనే కూర్చోండి. లోపము, కళ్ళు మూసుకోండి. నీలో ఏ లోపం ఉందో ఒక్కసారి ఆ లోపాన్ని ఒక్కసారి నీ హృదయం నుంచి బయటికి ది. పక్కనోళ్ళకి చెప్పొద్దు, నాలో ఈ లోపం ఉందే, నాలో ఈ లోపం ఉందన్న, నీలో ఏదుంది అని అడగొద్దు. నీ హృదయంలో నుండి ఆ లోపాన్ని బయటికి ది. నీ హృదయంలో నుండి ఆ లోపాన్ని బయటికి ది. ఏ లోపం ఉందో బయటికి తీసి, ఇదిగో నీ కుడి చేతిని, ఆ చేతిలో పట్టుకొని నీ కుడి చేతిని బిగబట్టి ఆకాశం వైపెత్తు. పట్టుకున్నావా? లోపాన్ని పట్టుకున్నావా? లోపాన్ని పట్టుకున్నావా లేదా? ఏ లోపం లేదంటే నువ్వు దానియేలువే. ఇక దానియేలు రాలివే. నవీన్, లోపం లేదా? పట్టుకో మరి. పరమేష్, లోపం లేదా? పైనకెత్తండి, చేతులు పైనకెత్తండి. బిగబట్టి చేతులు పైనకెట్టండి. ఏ లోపం ఉందో ఆ చేతులు పట్టుకుని పైనకి లేపండి. ప్రభుకి చెప్పండి, ప్రభువా నాలో ఈ లోపం ఉంది అయ్యా, ఈ లోపాన్ని తీసివేయ్యా. లోపము లేని వాడిగా నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. మీరు ఎలాగైతే లోపము లేని వాడిగా ఉండాలని నన్ను కోరుకుంటున్నారో, నన్ను చూడాలని ఆశపడుతున్నారో, నేను కూడా లోపము లేని వాడిగా ఉండాలా ప్రభువా. ప్రార్థన చేద్దాం. నజరేయుడైన యేసు నామమున ప్రతి లోపము సరిచేయబడునుగాక. నా తండ్రి, ఇక్కడ మా చేతులు చాపిన ప్రతి వారిని పరిశుద్ధాత్ముడ మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా లోపాలన్నీ కూడా సరిచేయబడి మమ్మల్ని చూడవచ్చినప్పుడు ఇష్టము పుట్టించే ప్రాయము నాకు కలిగి ఉండేటట్లు మీరు నాకు సహాయము చేయండి. మా అందరికీ సహాయము చేయండి. తిరిగి ఆ లోపము మళ్ళీ తిరిగి మాకు రిపీట్ కాకుండా సహాయము చేయండి. యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు, మన అందరిలో ఉన్న లోపాలు పరిశుద్ధాత్ముడు తీసివేసినందుకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. కూర్చుందాం, అలాగే కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్లయితే లోపము, పాపము, దోషము, ఈ మూడు మనకున్నాయి. లోపము, చెప్పాలా? లోపము, పాపము, దోషము. లోపము, పాపము, దోషం. ఈ లోపము అనేది ఏంటంటే తెలియకుండా చేసేది. ఈ లోపం ఏంటంట? తెలియకుండా చేసేది. దీన్ని సరిదిద్దుకోవచ్చు.
సరిదిద్దుకొని దిద్దుబాటు చేసుకునే అవకాశం ఉంది, తెలియకుండా చేసేది. ఉదాహరణకు నేను చెప్పిన ఒక ఫంక్షన్లో ఒక స్వీట్ లోపం ఉందనుకోండి, అన్నీ మటన్ అంతా చికెన్ అంతా ఉండి బయటకు వచ్చిన తర్వాత మంచి కడుపు నిండా తిని ఇద్దరు వ్యక్తులు అంటారంట, అరే మంచిగా ఉందిరా, అంతా కడుపు నిండా తిన్నాంరా, ఒక్క లోపం ఉందిరా, చిన్న సోంపు ప్యాకెట్ ఇచ్చింటే బాగుంటుండరా, పాన్ ఇచ్చింటే బాగుంటుండరా అని అంటారు. అరగనికే చిన్న పానన్న ఇచ్చింటే, సోంపు ఇచ్చింటే అరిగిపోతుండరా నాయన, ఎంత తింటిమో, ఎంత మంచిగా ఉన్నాయో రుచులు అని అంటాం. లోపము సరిచేయబడుతుంది. పాన్ తిన్నామని చెప్పినా పాన్ తినొద్దు, పాను ఒక్క ఇవి క్రైస్తవులు తినకూడదు. సాదా పాను కానీ స్వీట్ పాను కానీ ఇక యా పాను కానీ తినకూడదు, ఒక్కలు తినకూడదు, నమ్మలకూడదు. క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళు పానులు ఒక్కలు ఇవి తినకూడదు. పూలు, ఆ గోరింటాకులు, నెయిల్ పెయింట్లు, గోర్లు పెంచుకోవడం ఇవి చేయకూడదు. ఇది ప్రభువుకి ఇష్టమైనది కాదు. ఆమెన్ హల్లెలూయా. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, దీని గురించి ఇంకో టాపిక్ చెప్తాం ఇప్పుడు. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. లోపము ఏం చేస్తుందంట, సరిచేయబడతాం, దిద్దుబాటు చేసుకోవచ్చు లోపం. ఈ పాపము అనంటే తెలిసి చేసేది పాపం. ఒక తప్పు చేస్తున్నాం, ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఒక స్త్రీని నీవు మోహపు చూపులతోన చూస్తేనే చాలు అది వ్యభిచారం చేసినట్లు. తెలిసి కూడా ఆ స్త్రీని మనం మోహపు చూపులతో చూసినాం అనుకో, అది వ్యభిచారం, ఇది పాపం. లోపం అనేది తెలియక చేసేది, పాపం అనేది తెలిసి చేసేది, దోషం. ఇది చేసిన పాపాన్ని బరిదెగించి మళ్ళీ మళ్ళీ చేసేదే దోషం. పాపమని తెలుసు, చూస్తే పాపమని తెలిసి నీ హృదయము హెచ్చరింపబడి, వాక్యం ద్వారా హెచ్చరింపబడిన తర్వాత మళ్ళా చూస్తూ ఉన్నాం అనుకో, ఒకరిని చూసిన తర్వాత ఇంకోరిని చూసినాం అనుకో, ఇంకొకరు చూసినాం అనుకో, ఈరోజు చూసినాంలే ఒప్పుకున్నాం అనుకో, మళ్ళీ రేపు కూడా అదే చూసుకుంటూ ఉన్నాం అనుకో, తెలిసి కూడా బరి తెగించి చేసేదే మళ్ళీ చేసేదే దోషం. 3 రకాలు ఉంటాయి మనకి, లోపము, పాపము, దోషం. అయితే మనం లోపము గురించి మనం ఆలోచన చేస్తే ఏ విషయాలలో మనం లోపం ఉండకూడదు అనేది కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగిద్దాం. ఆమేన్ హల్లెలూయా. చదువుకుందాం ఒక మాట, యాకోబు పుస్తకము 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పుస్తకము 3వ అధ్యాయము 2వ వచనం. మనమందరము తప్పిపోచున్నాము, ఎవడైనను మాట యందు తప్పిన ఎడల, మాట యందు తప్పని ఎడలనమ్మా, తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. ఆమేన్ హల్లెలూయా. మొదటగా మనము వేటి విషయంలో లోపము లేనివాడిగా ఉండాలి అని అంటే మాట యందు. ఈ మాట చాలా పవర్ఫుల్. ఈ మాట గురించి, నాలుక గురించి ప్రారంభంలో మనం ఒకసారి విన్నాం. మీరు వచ్చినారో లేదో మాకైతే తెలియదు, అప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా మనం మాట్లాడినాం. అయితే మాట యందు తప్పని ఎడల, తప్పనివాడు, లోపము లేనివాడు. నీ మాట ఎలా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన నీవు నేను, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు నేను, ప్రతి వారము ఆయన రక్తమాంసంలో చేయి వేస్తూ ఉన్న నీవు నేను. మేము వేస్తలేం కదా సార్ రక్తమాంసంలో, వేయకపోయినా నువ్వు నమ్మినావు కాబట్టి నీవు కూడా. మేము బాప్తిజం తీసుకోలేం కదా సార్, తీసుకోకపోయినా యేసు ప్రభుని నువ్వు నమ్మినావు కాబట్టి, మందిరానికి వస్తున్నావు కాబట్టి, నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు కాబట్టి, మీ ఇంటిలో బైబిల్ ఉంది కాబట్టి, నువ్వు ఒక క్రైస్తవుని కాబట్టి నీవు కూడా ఎలా ఉండాలంటే తెలుసా, మాట లోపము లేని వాడిగా ఉండాలి, మాట తప్పని వాడిగా ఉండాలి. కొంతమందిని మనం చూస్తే ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, అక్కడ వెళ్తే అక్కడ ఒక మాటలు మాట్లాడతారు, ఇక్కడ మనని హెచ్చించి చేసినట్టు మాటలు మాట్లాడతారు, అక్కడ పోతే మనని డౌన్ చేసి అక్కడ వాళ్ళని హెచ్చించినట్లు మాట్లాడతారు. అంటే ఏ వాతావరణం ఉంటే ఆ వాతావరణంకి కలిగిన మాటలు మాట్లాడుతుంటారు. ఆ మాటలు మాట్లాడకూడదు. ఏదైనా సరే అవునంటే అవును, కాదంటే కాదు, వస్తానంటే వస్తా, లేదంటే లేదు. అప్పుడు వస్తా, ఆడ ఉన్నా ఈడ ఉన్నా, ఇంటికానే ఉంటాం. కొంతమంది ఎక్కడున్నావు అని అంటే బయట ఉన్నా అని అంటాం. ఇంటికానే ఉన్నావు కదా, బయట ఉన్నాడు. నాకు ఫోన్లు చేస్తుంటా, నేను అప్పుడప్పుడు కొంతమందికి ఫోన్లు చేస్తుంటా. కావాలని నాతో కొంతమంది సేవకులు కూడా అబద్ధాలు చెప్తుంటారు. కొంతమంది మాకు ఊగా జోక్గా మా ఫ్రెండ్స్ లాగా సేవకులు ఉంటారు. ఒక సేవకునికి ఫోన్ చేసిన,
ఫోన్ చేసి ఏడోనో అని అంటే రైల్వే స్టేషన్లో ఉన్నాను. నిజం చెప్పానన్న, నిజం చెప్తున్నాను, రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఏదో బాత్రూంలో శబ్దం వినబడుతుంది నాకేనన్నా అని అంటే, అవునన్నా ఎట్లా గుర్తుపడుతుంది అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా డబల్ మాటలు మాట్లాడకూడదు. క్రైస్తవునికి 2 నాలుకలు ఉండకూడదు. ఒకసారి నీ నాలుక చూపెట్టు, చూసుకో ఒకసారి. అందరు నాలుకలు చూసుకోండి, ఇటనండి. యాదో తెరిచిన దానిలా కన్నది, మామూలుగా తెరచండి. నాలుక లేదా? తెలుసు, చూపెట్టు. ఎన్ని నాలుకలు ఉన్నాయి? ఎన్ని నాలుకలు ఉన్నాయి? ఎన్ని నాలుకలు ఉన్నాయి? నవీన్, ఎన్ని నాలుకలు ఉన్నాయి? ఒక్క నాలుక ఉన్న వాళ్ళు చేతులు లేపండి. హల్లెలూయా. నాలుక లేని వాళ్ళు ఊక ఇట్లా పెట్టండి. నాలుక ఉన్న వాళ్ళు చేతులు బయటకు లేపండి. మాకు నాలుకనే, కొంతమందికి ఉంటారు అసలు నోట్లో నాలుకనే ఉండదు అని అంటారు కొంతమంది. అసలు మాటలే రావు అని అంటారు కొంతమంది. అది బయట వచ్చినప్పుడే, ఇంట్లోకి పోతే వాయబ్బా సార్ నాలుకే కాదు సార్ 10 నాలుకలు ఉన్నాయి సార్ అని అంటారు ఇంట్లో. ఆమేన్, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు మాటలో లోపం ఉండకూడదు. వాక్యము సెలవిస్తూ ఉంది, ఒక చిన్న మంట, ఒక చిన్న నిప్పురవ్వ ఒక పెద్ద అడవిని కాల్చేస్తుందంట. అవునా కదా? కాలుస్తుందా? ఒక చిన్న మంటనే, ఒక అగ్గిపుల్లనే వచ్చే చిన్న మంటనే ఒక పెద్ద అడవిని కాల్చేస్తుందంట. ప్రతి మనిషిలో నుండి ఒక చిన్న మాటనే కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది, కొంతమంది బ్రతుకులను నాశనం చేస్తుంది. ఒక చిన్న మాటనే. ఆ మాటలు ఎట్లుంటాయంటే హృదయాన్ని నొప్పించే మాటలు ఉంటాయి. కొంతమంది సోపు మాటలు వేస్తుంటారు, షుగర్ మాటలు. అవి నమ్మొద్దు. సేవకుడైనా సరే షుగర్ మాటలు వేస్తే నమ్మొద్దు. నేను ఎప్పుడు షుగర్ మాటలు, మీకు షుగర్ మాటలు అంటే తీపి మాటలు, తీపిగా మిమ్మల్ని ఎప్పుడు నేను మాట్లాడాను. మనది ఎప్పుడు గుద్దుతా, తర్వాత తీయగా చేస్తా. ఈ మాటలు నమ్మాల. కొంతమంది ఉంటారు, అబ్బా నువ్వు అది చేసినావా, ఏం కాదులే. ఓ రోజులు ప్రకాశం అన్న ఎవరో చెప్పిండు, సార్ కొంతమంది అంటున్నారు బాప్తిసం తీసుకున్న తర్వాత బీడీలు ఆగి కూడా బాప్తిజం బల్ల తీసుకోవచ్చా సార్ అని ఏదో అన్నాడు. అది తప్పు, అట్లా చేయకూడదు. బీడీలు తాగినా, కళ్ళు తాగినా, సిగరెట్ తాగినా బాప్తిసం తీసుకున్న తర్వాత పశ్చాత్తాపపడి తిరిగి దేవుని సన్నిధానంలో దేవుని రక్త మాంసములు నువ్వు పాలిభాగస్తులు అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది వాళ్ళ అవసరాల కొరకు ఉప్పొంగిస్తూ ఉంటారు మనని. వాళ్ళ అవసరాల కొరకు మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండాలి. రేపనాడు ఏమైనా అవుతుందేమో, నేను ఈ మాట మాట్లాడకపోతే రేపనాడు అవుతుందేమో అనే ఆలోచన పెట్టుకోవద్దు. 1 to 1 అంతే, 1 to 1 స్ట్రైట్ ఫార్వర్డ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మాట కలిగి మన నోటిని, మన నాలుకను అదుపు చేసుకొని ఉండాలంట. ఎందుకంటే ఈ నాలుకకు నరం ఉండదు. ఈ నరము లేని నాలుక ఎగసెగసి పడుతూ ఉంటుందంట. ఆత్మీయ స్థితిలో ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉంటామో అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న నీవు నేను మన నోటి మాటలను అదుపు చేసుకోవాలా. మన నోటి మాటలను అదుపు చేసుకొని ఎక్కడ ఏమి మాట్లాడుతున్నామో చూసి గ్రహించి జాగ్రత్తగా మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట బయటికి రావాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోపం ఉండకూడదు. కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్తే అమ్మ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పండి అని అంటే, సార్ ఇదిగో సార్ ఆమె ఉంది కదా సార్, నోరు తెలిస్తే సార్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంది సార్, నోరు తెరిస్తే సార్ మీ దగ్గర మంచిగా మాట్లాడతారు సార్, నోరు తెరిస్తే ఈ మాటలు మాట్లాడతారు సార్ అని చెప్పి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు, అవన్నీ మాట్లాడకూడదు, మన నోటి నుంచి రాకూడదు. పరిశుద్ధంగా మనము జీవించాలి, పవిత్రంగా మనము జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దానియేలును చూసినప్పుడు, నడినెత్తి నుంచి అరికాలు వరకు చూసినప్పుడు, అన్నీ పరిశీలించినప్పుడు ఏ లోపము కూడా వాళ్ళు కనుగొనలేదంట. అధికారులు మెప్పు పొందాలని, చుట్టుపక్కల వారు మెప్పు పొందాలని, ఇంట్లో వారు మెప్పు పొందాలని
నీవు అక్కడొక మాట ఇక్కడొక మాట అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పినావు అనుకో, నువ్వు లోపము కలిగిన వ్యక్తిగా ఉంటావు. నీ మీద ఒక నెగిటివ్ అభిప్రాయం పడుతుంది, నీ మీద ఒకటి బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఒక బాలుడు ఒక వ్యక్తి గొర్రెలను కాచుకొని అడవికి పోయినాడంట. అడవికి పోయి గొర్రెలు కాచుకొని అడవికి పోయి కొద్దిసేపులు ఉన్న తర్వాత గట్టిగా అరిచినాడంట, ఇదిగో సింహం వచ్చా సింహం వచ్చా సింహం వచ్చా సింహం వచ్చా సింహం వచ్చా పులి వచ్చా పులి వచ్చా సింహం వచ్చా అని అడిచినాడంట. ఆ చుట్టుపక్కల కాపర్లు అందరూ కూడా అరే పాపం పులి వచ్చింది వీని తినిపోతుందేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చినారంట. పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడరా సింహము, ఎక్కడరా పులి, ఏమైంది, ఎక్కడ అంటే ఊక చెప్పిన అబద్ధం చెప్పిన అన్నాడంట. అన్నటానికి వాడిని పట్టను కొట్టి తిక్కోడా అని చెప్పి వెళ్ళిపోయినాడంట. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేసినాడు, తోడేలొచ్చా అని గట్టిగా అరిచినాడంట. అయ్యా బాబాయ్ గొర్రెలు వేసుకపోతుంది రండ్రా రండ్రా అని అడిచినాడంట. వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల కాపర్లు దూరం ఉన్న వాళ్ళు నిజం అనుకొని కట్టెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చినారంట. రే ఎక్కడరా తోడేలు అని అంటే వచ్చినారా వస్తారో రారో అని అబద్ధం చెప్పినానంట. మళ్ళీ ఒక నెత్తి మీద పట్టను కొట్టి వెళ్ళిపోయినానంట. మళ్ళీ ఒక 2-3 రోజులు ఆయన గడిచిన తర్వాత మళ్ళా ఎలుగుబంటి వచ్చా అయ్యా కాపాడంటారా ఎలుగుబంటి వచ్చానంటే వినబడేటోళ్ళు అందరూ కూడా ఒరే వాడు మనం పోయినామనుకో మళ్ళీ అబద్ధం చెప్పినా అని ఆ 2-3 కిలికింపులు ఇస్తారా వాడు, ఎందుకు ఊక ఉందాంలే అని అంటే ఆడ నిజంగా ఎలుగుబంటి వచ్చి వాడిని చీల్చేసిపోయింది. నిజంగా ఎలుగుబంటి వచ్చి చీల్చేసిపోయింది. కొంచెం సేపు అయిన తర్వాత శబ్దం వినపడకుండా వస్తే వీళ్ళందరూ చూసిన తర్వాత ఆ ఎలుగుబంటి వాడిని చీల్చేసిపోయింది. ఆ ఎలుగుబంటి చంపేసి చీల్చేసిపోతే రక్తపు మడుగులో వాడు పడిపోయినాడు. అప్పుడు అనుకున్నారంట, ఇదిగో ఒక అబద్ధము, నీ మాటలో లోపం ఉంటే ఎవ్వరు కూడా అది సత్యమని గ్రహించరు, చులకనైపోతాం. కాబట్టి నోటి మాటలో మనం ఏం కావాలంట, లోపము ఉండకూడదు. ఆమెన్, హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా చూసుకొని మనం ముగిద్దాం, చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయం 7వ వచనం. చాలు నేను చెప్తాను, నన్ను చూడండి ఒకసారి. రెండవదిగా మనము ఏ దాంట్లో లోపం ఉండకూడదంటే పవిత్రతలో, పరిశుద్ధతలో లోపము ఉండకూడదు. ఉదాహరణకు మనం గమనిస్తే ఈ పవిత్రతలో, పరిశుద్ధతలో బైబిల్ అంతా కూడా మనం వెతికితే కొంతమంది మాత్రమే మనకు కనపడతారు. దాంట్లో ప్రప్రథమైన వ్యక్తి యవనస్తుడు యోసేపు. ఎవరు? యోసేపు గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తిని మనం చూస్తే దేశము కానీ దేశంలోనికి వచ్చినాడు, ప్రాంతము కానీ ప్రాంతం మనుషుల మధ్యలోకి వచ్చినాడు. ఒక పనివాడిగా ఉంటూ ఉన్నాడు. పనివాడిగా ఉంటూ ఉన్నా కూడా ఆయన నమ్ముకున్న పవిత్రత, ఆయన నమ్ముకున్న పరిశుద్ధత ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. తన తండ్రి ఏదైతే తనకు నూరిపోసినాడో, ఏ వాక్యమైతే నూరిపోసినాడో, ఏ ఆత్మీయ జీవితం అయితే కొనసాగించబడిందో తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తన ఇంటిలో ఉన్నప్పుడు, ఇంటి బయట నుంచి వేరే ప్రాంతాలకు వచ్చిన తర్వాత కూడా దేశము కానీ దేశంలోనికి, మనుషులు కానీ మనుషులలోనికి, మాట కానీ మాట, భాష కానీ భాషలోనికి వచ్చినా కూడా అక్కడ తన పరిశుద్ధతను విడిచిపెట్టుకోలేదు, తన పవిత్రతను విడిచిపెట్టుకోలేదు. ఏదో ఒక్కసారిలే పాపంలో పడిపోదాంలే అని అనుకోలేదు, ఏదో ఒక్కసారిలే చేస్తే ఏమవుతుందిలే అని అనుకోలేదు. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. తన ఇంటి యజమానుని భార్య తనను చూసి ఆ పాపపు జీవితంలో మనం పాపం చేద్దామని ఆమె ప్రోత్సాహపరిచినా కూడా ఆ పాపము నుండి పారిపోయినాడు. ఆమెన్, హల్లెలూయా హల్లెలూయా. ఆ పాపము నుండి పారిపోయినాడు. అంత పరిశుద్ధత కలిగి ఉన్నాడు. మరి ప్రియమైన సంగమా, నీవు నేను పరిశుద్ధతలో లోపము లేని వారిగా ఉన్నామా? పవిత్రతలో లోపము లేని వారిగా ఉన్నామా? పరిశుద్ధంగా ఉన్నామా? ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆకాశమందున్న దేవదూతలు, ఆయన సైన్య సమూహం అంతా కూడా ఎల్లప్పుడూ ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచు ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను గురించి ఆశపడుతున్నాడు. ఇదిగో నేను పరిశుద్ధుడను కాబట్టి, నేను పవిత్రుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి.
ఈ ప్రపంచానికి సవాలు విసిరినాడు. ఇదిగో 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు మానవునిగా రక్త మాంసములతో శరీర అవయవాలతో ఈ లోకములో జన్మించినాడు, ఈ లోకంలో జీవించినాడు. అయినా కూడా ప్రపంచానికి సవాలు విసిరినాడు. ఇదిగో నాలో పాపమున్నది అని ఒకవేళ మీరు నిరూపించిన ఎడల నిరూపించండి అని లోకానికి సవాలు విసిరినాడు దేవుడు. మనవలే రక్త మాంసములు కలిగిన వ్యక్తి, మనవలే శరీరంలో రేగెత్తుతున్న కోరికలు కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నివాసం చేసినాడు. అయినా కూడా ఆయన లోపము లేనివాడిగా ఉంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటాము యేసుప్రభు అంటే దేవుడు కదా సార్, ఆయన లోపము లేనివాడుగా ఉన్నాడులే. మరి యోసేపు దేవుడా? ఈ యోసేపు దేవుడా? ఈ యోసేపు కూడా సామాన్య మనిషే కదా, నీలా ఉండే మనిషే కదా. నీవు నేనన్న వారంకి ఒకసారి మటన్ తింటుంటాం. అప్పుడు కాలంలో రోజు మటనే తినేటోళ్ళు. అప్పుడు కాలంలో రోజు మటనే తినేటోడు. ఆ మాంసము నుండి రేగెత్తుతున్న శరీర కోరికలకు యోసేపు పడిపోలేదే. తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడే, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడే, తన పవిత్రతను కాపాడుకున్నాడే. ఆ స్త్రీతో అంటున్నాడు, ఇదిగో నేను పరలోకమందున దేవునికి విరోధముగా చేసి పాపము కూడగట్టుకుందునా, నేను పాపమును కూడగట్టుకుందునా, నా దేవునికి విరోధంగా నేను ఆ తప్పు చేయలేను అని చెప్పి ఆ పాపము నుంచి పారిపోయినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను పరిశుద్ధంగా ఉంటూ ఉన్నామా? ఒకవేళ పరిశుద్ధతలో నీవు లోపము లేని వాడిగా ఉంటూ ఉన్నావేమో. ఒక అర్ధగంట సీరియల్కి ఏమవుతుందిలే చూడమని ఒకవేళ నేను ఎవరైనా ప్రోత్సాహపరిస్తే నీవు సరేలే ఒక అర్ధగంటనే కదా, ఒక 10 నిమిషాలే కదా, ఈ సీరియల్లో ఏం తప్పు లేదు కదా, ఈ సీరియల్లో ఏమి వ్యభిచారము లేదు కదా అని నీంతకు నువ్వు లోపము కలిగిన వారిగా అప్పగించుకుంటున్నావేమో. ఒకవేళ ఆ అపహాస్యపు మాటలు మాట్లాడుతున్న గుంపులో చేరబడి నువ్వు కూడా అపహాస్యం చేస్తూ ఉన్నావేమో. చేయకూడని పనులు నీవు కూడా ఇది ఒక్కసారే కదా అని చెప్పి నువ్వు ముందుకు పోతున్నావేమో, ముందడుగు వేస్తున్నావేమో. అయితే అది నీ పవిత్రతకు, నీ పరిశుద్ధతకు లోటు కలిగించే స్థితి. నీవు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీవు సంపూర్తిగా పరిపూర్ణంగా లోపము లేనివాడిగా ఉండాలి అని అంటే ఇదిగో పరిశుద్ధాత్మునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను లోపము లేనివాడిగా ప్రభువు సన్నిధానంలో నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యము సెలవిస్తుంది, ఇదిగో మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయండి. నీలో లోపముందా? ఆత్మీయతలో లోపముందా? యోసేపు వలె నీ పరిపూర్ణతను, నీ పరిశుద్ధతను కాపాడుకోలేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నావా? ఆయన పరిశుద్ధత కొరకు, ఆయన పవిత్రత కొరకు, ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలని చెయ్యని తప్పుకు 2 సంవత్సరాలు జైల్లో మగ్గినాడు. ఆ జైల్లో మగ్గడానికి ఆ శ్రమల కన్నా ఒప్పుకున్నాడు, కానీ తన పరిశుద్ధతను మాత్రం వదులుకోలేదు. తన పరిశుద్ధతను మాత్రం వదులుకోలేదు. కాలము సమీపంగా ఉంది. రాబో దినాలు భయంకరంగా ఉంటూ ఉన్నాయి. ఇదిగో నీకొక 25 కిలోల బియ్యం ఇస్తా, నువ్వు ఆ మాట చెప్పు. ఆ మాట చెప్తే 25 కిలోల బియ్యం ఇస్తానంటే మాటనే కదా అని చెప్తాం మనం. చెప్తామా? చెప్పమా? ఖచ్చితంగా చెప్తాం. ఒక 25,000 ఇస్తా నీ చేతికి, ఈ నెలంతా పండగ చేసుకో, నువ్వు ఆడపోయి మొక్కు అని అంటే ఏం చేస్తారు? ఏం చేస్తావు శాంతమతలు? ఏం చేయదు తెలియదంట. ఇట్లా ఉంటాం మనం. ఏమవుతుందిలే ఒక పూట ఇట్లా మొక్కి సారీ అని చెప్దామని. ఒక అక్క నాకు ఫోన్ చేసింది, అన్న కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినా, దేవునికి స్తోత్రం అక్క, మంచిగా చేసినాం అన్న. కాలేజీలో ఒకటి పెట్టినాడు విగ్రహం, పక్కన ఉన్న వాళ్ళందరూ ఫోర్స్ చేసినారన్న నన్ను, నువ్వు కూడా పూలేయి, నువ్వు కూడా పూలేయి, నువ్వు కూడా పూలేయి అని ఫోర్స్ చేసినారన్న. మనసు చంపుకున్నా అన్న, వేసినా అన్న, చంపుకొని వేసిందట. వేయకూడదు కదా అక్క అట్లా. నేనేం చెప్తాను, వేయకూడదు కదా అక్క అట్లా అంటే ఏం చేస్తామన్నా? పక్కన వాళ్ళు ఫోర్స్ చేసినారు, వేసి తప్పైంది ప్రభా నన్ను క్షమించని ఒప్పుకున్నా. మనం కూడా ఇట్లానే ఉంటాం, చేసి తప్పైంది ప్రభా ఏమనుకోదు, ఇది ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ఏసయ్య ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
ఇది ఒక్కసారి నన్ను క్షమించు. క్షమించే దేవుడు కదా, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానో కదా, వాక్యం ఉంది మనకు తెలుసు, అన్ని వాక్యాలు పట్టుకుంటాం. ప్లీజ్ ఇది ఒక్కసారి నన్ను క్షమించు. ఏం కావాలంటే అది ఇస్తా, ఇది ఒక్కసారి నన్ను క్షమించు. దానియేలు యోసేపు అట్లా అనలేదే. యోసేపు అట్లా అనలేదు. 2 సంవత్సరాలు జైల్లో ఆ చీకటి కారాగారంలో మగ్గడానికి కూడా, ఉండడానికి కూడా ఆయన వెనకడలేదు. అలాంటి పరిశుద్ధత కలిగి లోపము లేని వారిగా నీవు నేను ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నీలో లోపమున్న ఎడల మెలకువ కలిగి ప్రార్థన చేయండి. లోపమున్న వాడిని ప్రభువు తృణీకరిస్తాడు. చదువుకుందాం, ఒక చిన్న మాట చదువుకొని ముగిద్దాం. ప్రసంగి 1:15. ప్రసంగి పుస్తకము 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. లోపము గలది లెక్కకు రాదు. ఇప్పుడు మనం అందరం ఎంతమంది లెక్కలో ఉన్నాం ఈ సంఘంలో? నన్ను అడుగుతారు, ఎంతమంది వస్తారు మీ సంఘానికి అని అంటే, దేవుని కృపను బట్టి ఒక 30 నుంచి 40 మంది దగ్గర వస్తారు. నా లెక్క ఇది, ప్రభు లెక్క. నా మాటలు అర్థమవుతున్నాయి? మళ్ళీ ఒకసారి వాక్యం చదవండి, అందరు చదవండి వాక్యం. ప్రసంగి పుస్తకము 1వ అధ్యాయం, పేజ్ నెంబర్ చెప్పండి. పైన పెట్టుకోండి, బైబిల్ మీద పెట్టుకోండి. 556, పేజీ నంబర్ 556. ఒక్క నిమిషం ఆగను, తెరవండి. 556. వంకరగా లోపము గలది లెక్కకు రాదు. మరి ఎక్కడ పోతుంది అది? ఎక్కడ పోతుంది అది? తీసివేయబడుతుంది, పారవేయబడుతుంది, లెక్కలో ఉండదు. నేనంట సేవకులు ఎవరన్నా అడిగితే ఎంతమంది వస్తారు మీ లెక్క? షారోన్ ప్రార్థనా మందిరం లెక్క విశ్వాసులు 30 నుంచి 40 మంది వస్తారు, దగ్గర 50 మంది అప్పుడప్పుడు వస్తారు అని అంట. నా లెక్క, మనిషి లెక్క, ప్రభు లెక్క నాకు తెలియదు. మీలో ఏ లోపం ఉందో నాకు తెలియదు. మీరు ఏ అపవిత్రతలో లోపము కలిగి జీవిస్తున్నారో, ఏ మాటల యందు లోపము కలిగి ఉన్నారో నాకు తెలియదు. కానీ పరలోకమందున దేవునికి తెలుసు, నీకు నాకున్న లోపము తెలుసు. ఆయన లెక్క వేరే. మనం అనుకుంటూ ఉన్నాం షారోన్ ప్రార్థనా మందిరంలో వచ్చి అడుగుపెట్టి ప్రార్థనలు చేసి ఆరాధనలో పాల్గొంటే పరలోకంలో మనకు కూడా ఒక స్థలము ఉందిలే, ప్రభువు మనకు అందరికీ అక్కడ ఉంటున్నాంలే అని మనం అనుకుంటున్నాం, అపోహలు పడుతూ ఉన్నాం. నీలో లోపం ఉంటే నీవు లెక్కకు ఏందంట చదవాలా, లెక్కకు రాదు, పక్కకు పడతావు. నీలో లోపం ఉంటే పక్కకు పడతావు. నీలో లోపం ఉంటే ఆ యేసు క్రీస్తు ప్రభు ఎదుట ఆ లైన్లో, ఆ క్యూలో నీవు నేను నిలబడలేం, పక్కకు తీసివేయబడతాం. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఆ లోపాల వెంబడి లోపాలు పొరపాట్లు కలిగిన జీవితాలు ఒకవేళ నీవు నేను జీవిస్తూ ఉన్నావేమో, అయితే నీ లోపము సరిచేయబడాలా. నీ లోపము సరిచేయబడాలంటే ఏం చేయాలా? ఉదాహరణకు మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ చర్చి గోడలు కడుతున్నాం అనుకో, గోడలే కదా బ్రదర్, గోడలే కదా. ఈ చర్చి గోడలు కడుతున్నాం అనుకో, ఇటుక పిల్లలు పెడుతూ ఉంటాం. ఎట్లా కడతాము? ఇటుక పిల్లలు పెడుతూ ఉంటాం. ఇటుక పిల్లలు లైన్గా పెడుతూ ఉంటాం. ఏదో ఒక ఇటుక పిల్ల వంకర ఉందనుకోండి, ఏదో ఒక ఇటుక పిల్ల వంకరై కొంచెం ఇటుకకి ఇంకొక కొంచెం అతుక్కొని వచ్చింది అనుకోండి, మేస్త్రి ఏం చేస్తాడు? పడేస్తాడా? ఆ ఎక్స్ట్రా ఉన్న ఇటుకని ఏం చేస్తాడు? దాంతో తాపితోన కట్ చేసి మళ్ళీ దాన్ని సరి చేస్తాడు. సరి చేసి దారం బట్టి చక్కగా ఉందా లేదా అని సరి చేస్తాడు. అంటే ఒక సామాన్యమైన మనిషే, ఒక మేస్త్రే ఆ గోడ కట్టడానికి, సరి అయిన గోడ స్ట్రైట్గా రావడానికి అంత ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక పరలోకమందున దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి సిలువలో మరణించి తను తాను రిక్తునిగా చేసుకొని అంతగా ఆయన మన కొరకు శ్రమపడి ఆఖరి రక్తబొట్టు వరకు కార్చిన నీకు నాకు, ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచి
ఇదిగో నీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తా, నువ్వు ప్రిపేర్ అయ్యి రా అని నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్న ఆ పరలోకమందున తండ్రి నీలో నాలో లోపం ఉంటే నిన్ను నన్ను ఆహ్వానిస్తాడా? చెప్పాలా? ఆహ్వానించడు. లోపము గలది పక్కకు పారవేయబడుతుంది, పనికిరాదు లోపము గలది. మరి లోపముందా లేదా ఒక్కసారి సరి చేసుకుందాం. ఒకవేళ నీలో లోపం ఉంటే ఒకటి మోకాల ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఆయుధం ఒకవేళ నువ్వు పట్టుకున్నట్లయితే నా ప్రభు లోపము లేని వాడిగా నిన్ను చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన వాక్యం నువ్వు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన ధ్యానిస్తూ దేవుని సన్నిధానంలో నువ్వు గడిపితే ఇదిగో దానియేలులో లోపము లేని పరిస్థితులు, యోసేపులో లోపము లేని పరిస్థితులు, నా దేవుడు ఈ అంత్య దినములలో నీలో నాలో కూడా అలాంటి లోపము లేని స్థితిగతులు నుంచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనకు దూరమైనావు అనుకో, నీలో లోపం ఉన్నట్టనే. ఒక సామెత ఉంటుంది, ఒక సేవకుడు చెప్పినాడు, ప్రార్థన ఉన్నవాడు పాపము చెయ్యడు, పాపం ఉన్నవాడు ప్రార్థన చెయ్యడు. ప్రార్థన ఉన్నవాడు అసలు పాపము జోలికి పోడు. యోసేపు పారిపోయింది, పరిశుద్ధత కలిగి జీవించిండు, ప్రార్థన ఉంది ఆయనలో. పాపం ఉన్నవాడు ప్రార్థన చెయ్యడు. సింపుల్. మరి ఏ లోపం కలిగి ఉన్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందామా? మోకరిద్దాం, తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. లేకుంటే లేచి నిలబడింది ఒక 2 నిమిషాలు తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం.